ఉంది. అధికార పార్టీలో చేరాము అన్న భావన తప్ప కొత్తగా వీరికి ఒరిగింది ఏమీ లేదు. అన్నింటినీ మించి టీఆర్ఎస్ లో తమకు అవమానాలు ఎదురవుతున్నాయని వీళ్ళు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ముందుగా సుధీర్ రెడ్డి వ్యవహారం చూద్దాం. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానికంగా గట్టి పట్టున్న టీఆర్ఎస్ లో మాత్రం పట్టు సాధించలేకపోతున్నారట. టీఆర్ఎస్ అధిష్టానం కూడా సుధీర్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవడం లేదట. అదే సమయంలో సుధీర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్కు మాత్రం పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇది సుధీర్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పట్టం లేదని వెనికిడి. తనను అవమానిస్తున్నందుకే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రోహిత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి తాండూరులో హవా సాగిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ గా మారిపోయారట. అంతేకాదు రోహిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ పార్టీ మారలేదు. దీంతో గెలిపించిన క్యాడర్ దూరమైపోయి వలస వచ్చిన పార్టీలో నేతలు పట్టించుకోక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట రోహిత్ రెడ్డి. మాజీ